అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన దేవా, మీ శక్తి గల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా ఈ యొక్క అధ్యాయం ప్రభా మీరు నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా ఈ యొక్క దినము కూడా ప్రభా మీ దాసు ఆచార్యులు వారు ప్రభా అందించబోతున్న వర్తమానం బట్టి వందనాలు. మీ దాసుని బలపరిచి ప్రభా మీ ఆత్మతో నింపి మీ నోటి బూరగా వాడుకునండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ ఆహారము ప్రభా వారి జీవితాల్లో ప్రభా వచ్చి ప్రభా వాక్యానుసారముగా మేము నడుచుకోవటానికి కూడా కృప చూపమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 జాన్సన్కి ప్రత్యేకమైన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. కొలువ చేసి ప్రేమించినావు, కోర తగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువ చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. 7వ అధ్యాయం తొలి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకుంటూ శరీరాత్మలకు కలిగిన కాలుష్యం అంతటి నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. అద్భుతంగా ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయం తొలి వచనం అద్భుతంగా ప్రారంభమవుతుంది. మొదట దేవ ప్రమాణాలను జ్ఞాపకం చేస్తాడు. వాగ్దానము అనే మాటని నేను దేవ ప్రమాణము అని అంటున్నాను. అంటే దేవుడు ప్రమాణం చేశాడు. వాగ్దానం చేయటం అంటే దేవుడు ప్రమాణం చేశాడు. మనం 6వ అధ్యాయం చివరి వచనాలను గమనించినట్టయితే, నేను మీతో కూడా మీలో మీ మధ్య ఉంటాను అంటాడు. అంటే నా సన్నిధిని మీలో ఉంచుతాను, మీతో కూడా ఉంటాను, మీ మధ్య నేను నా సన్నిధిని ఉంచుతాను. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి, అప్పుడు మీరు నాకు కొడుకులు కూతురులుగా ఉంటారు అన్నాడు. ఎంత మంచి మాట అది! విశ్వాసులుగా ఉంటారని అనకుండా, దేవుడు భక్తుడు అని అనకుండా, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కొడుకులుగా, మీరు నాకు కూతురులుగా ఉంటారు అన్నాడు. ఇది సో 6వ అధ్యాయం ఆ చివరి వచనాలను మనసులో ఉంచుకొని మనం ఇన్ని ప్రమాణాలు, దేవుడు మనతో చేసిన ఇన్ని ప్రమాణాలు మనకు ఉన్నాయి కనుక ఆ ప్రమాణాలను మన జీవితంలో యథార్థపరచుకునే క్రమంలో మన బాధ్యతను మనం మరొకసారి గుర్తు చేసుకుందామని 7వ అధ్యాయం తొలి వచనాన్ని చెబుతాడు. ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి కనుక దేవుని భయంతో, ఇక్కడ భయము భక్తి అని 2 పదాలను కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మార్టిన్ లూథర్ గారు స్మాల్ కేటకిజం, లార్జ్ కేటకిజం అని, ఆ చిన్న ప్రశ్నోత్తరి, పెద్ద ప్రశ్నోత్తరి అని 2 వ్రాస్తాడు. ఆ చిన్న పెద్ద ప్రశ్నోత్తరిలో దేవుని యందు భయభక్తులు కలిగి అనే మాట పదే పదే మనం చూస్తాం. అంటే భయము భక్తి ఆ రెండు పదాలు కనుక దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం ఎలాగూ ఆయన ప్రమాణాలను స్వతంత్రం చేసుకోవాలో దానికి సంబంధించిన విధానాన్ని వ్యక్తపరుస్తూ పవిత్రతను సంపూర్ణం చేసుకోవాలి అంటాడు. మన పవిత్రతను సంపూర్ణం చేసుకోవాలి. ఎలా సంపూర్ణం చేసుకోవాలి? మనోశుచి, దేహశుచి అనే 2 ప్రత్యేకమైన పదాలను పౌలు అక్కడ వినియోగిస్తాడు. మనోశుచి, దేహశుచి. కల్మషాన్ని కడిగి వేసుకోవటం,
శుభ్రం చేసుకోవటం, శుద్ధీకరించుకోవటం, వీటిని నేను శుచి అని అన్నాను. శుచి, దేహ శుచి. దేహ శుచిని గురించి మనం పెద్దగా చెప్పుకోని అవసరం లేదు, ఎందుకంటే మన అనుదిన జీవన చర్యలో అది ప్రధాన భాగం కాబట్టి దేహ శుచి దానికి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తాం. కానీ మనోశుచి, ఆత్మశుద్ధి అనే మాట కంటే కూడా మనోశుచి అంటాను నేను. మనసును శుచిగా ఉంచుకోవటం, మనసును శుచిగా ఉంచుకోవటం. ఎప్పుడైతే మనోశుచిని మనం కలిగి ఉంటామో అప్పుడు పవిత్రత యొక్క సంపూర్ణ తత్వాన్ని మనం స్వతంత్రించుకుంటాము అని పౌలు యొక్క భావనగా మనం ఇక్కడ గమనించాలి. మనను పవిత్రులుగా చేసుకుందాం, అక్కడ భయపడాలి. అంటే ఇదిగో ఎప్పుడు నేను ఈ లౌకిక తాపత్రయంలో పడి నా శుచిని కోల్పోయి నా నిర్మలత్వాన్ని కలుషమయం చేసుకుంటానేమోనని భయంతో ఆ మనోశుచిని, దేహశుచిని నిరంతరం కొనసాగించుకుంటూ మనం పవిత్రాత్మలో పరిశుద్ధులుగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అని చెబుతాడు. కనుక వాగ్దానాలను దేవ ప్రమాణాలు అన్నాను, దేవ భీతిని కలిగి ఉండాలి అన్నాను, మాలిన్య శుద్ధి లేక కలుష నిర్మూలన, ఈ రెండింటినీ కలిపి పూర్ణ శుచి, దేహ మనో శుభ్రతను పూర్ణ శుచిగా మనం అధ్యయనం చేయాలి, అభ్యాసం కూడా చేయాలన్నమాట. 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం నుండి పౌలు తాను పొందిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఎలాగూ కొరింథీల పట్ల తన ప్రగాఢమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఆనందాన్ని అంతటినీ కూడా వ్యక్తం చేస్తూ ఉంటాడు. మమ్ములను మీ హృదయాలలో చేర్చుకోండి, మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు అంటాడు. 2 ప్రత్యేకమైన అంశాలు. మనం 2వ అధ్యాయం నుంచి నేపథ్యం ఏంటంటే కొరింథు సంఘంలోనికి ఆ దుర్బోధకులు ప్రవేశించే లేక సంచార బోధకులు ప్రవేశించే లేదా యూదా మత సంప్రదాయాలను మాత్రమే పాటించాలి అనే ఒక ప్రత్యేకమైన భావనతో వచ్చిన ఆ బోధకులు ప్రవేశించి వారి మనోభావాలను కలుషితం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారిని ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు, అంటే దుర్బోధకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకా కంటామినేట్ చేస్తూ ఉన్నారు, అంటే కలుషమైలను చేస్తూ ఉన్నారు. వాళ్ళని గురించి చెబుతూ వారు మీకు సమీపంగా ఉన్నారు, మేము భౌతికంగా దూరంగా ఉన్నాము. ఇక్కడ భౌతిక సామీప్యత, భౌతిక దూరము, ఈ మాటల్ని ఒకసారి జ్ఞాపకం పెట్టుకొని భౌతిక సామీప్యంగా మీతో ఉన్నవారు మీ మనసును కలుషితం చేస్తూ ఉన్నారు కనుక మీరు మమ్ములను మీ మనోసామీప్యతలోనికి స్వీకరించండి. సో భౌతిక దూరము, మనోసామీప్యము. మేము భౌతికంగా మీకు దూరంగా ఉన్నప్పటికీ మేము మనోసామీప్యాన్ని కలిగి ఉన్నాం కనుక మీ హృదయాలలో మమ్ములను చేర్చుకోండి. వారిని మీరు భౌతికంగా సంఘంలోనికి ఆహ్వానించినప్పుడు వారి ద్వారా మీరు కలుషిత బోధను స్వీకరించాల్సి వస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, చెరుపుతున్నారు, మోసం చేస్తున్నారు. మేము మిమ్మల్ని అలా చేయలేదు కనుక మీ హృదయాలలోనికి మమ్మలను స్వీకరించండి అన్నారు. సాంగత్యం సప్తపదేను అని ఒక సూత్రం ఉంటుంది మనకు భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యంలో. సాంగత్యం సప్తపదేనం అంటే కలిసి 7 అడుగులు నడిస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అని ఒక సామెత. దాన్ని సాంగత్యం సప్తపదేనం అని అంటారు. ఇదిగో మేము మీతో కలిసి ఎలాగూ విశ్వాసంలో నడిచాము, ఆ విశ్వాసంలో మాతో కలిసి మీరు ఎలాగూ అడుగులు వేశారు, దానిని మనసులో ఉంచుకొని ఆ మనోసామీప్యతలో మీరు సహవసించండి అని పౌలు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. 3వ వచనం, మిమ్ములను ఖండించాలని నేను ఇలా చెప్పటం లేదు, కానీ జీవన్ మరణాలలో మనం కలిసి ఉండాలని మీరు మా హృదయాలలో ఉన్నారని నేను లోగడే చెప్పాను కదా. ఇప్పుడైతే మీ హృదయాలలో మమ్మలను చేర్చుకోండి అని పై వచనంలో చెప్పాడు, కానీ దానికంటే ముందు గతంలో మీరు మా అంతఃకరణలో మా హృదయంలో నిలిచి ఉన్నారని, అంటే మా హృదయంలో
మా ప్రేమలో మీరు పదిలంగా ఉన్నారు కనుక ఆ ప్రేమను అలాగే కొనసాగించండి అని నేను ఏదైనా కఠినంగా చెప్పాను అని అంటే అది మిమ్మలను ఖండించాలని కాదు, కానీ జీవన్ మరణాలలో సైతము మనము కలిసి ఉండాలి. ఈ మాట చాలా బాగుంటుంది. మరణంలో జీవంలో, జీవన్ మరణాలలో మనం కలిసి ఉండాలి అంటే ఇక్కడ మనం కలిసి ఉండాలి. ఆ తర్వాత భౌతిక మరణంలో కూడా మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ప్రభువు పునరాగమన అనంతరం ఆ పునరుద్ధాన పరిస్థితుల్లో కూడా మనం కలిసి ఉండాలంటే సాంగత్యం సప్తపదీనం అన్నామే. ఈ సప్తపదీనం అనేది ఇహానికి మాత్రమే కాదు, పరానికి కూడా సంబంధించినదిగా మన జీవితాలలో రూపాంతరపరచబడాలి అని చెబుతారు. 4వ వచనం, నేను చాలా ధైర్యంగా మీ గురించి ఈ మాటలు చెబుతూ ఉన్నాను అంటే నేను చాలా స్పష్టంగా, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఫ్రాంక్లీ అనే మాట ఉంటుంది. చాలా ఓపెన్గా నేను ఈ మాటలు మీతో చెబుతున్నాను. మీ విషయంలో నేను చాలా అతిశయపడుతూ ఉన్నాను. అది మీ విషయంలో నేను అతిశయపడుతున్నాను. కొరింథీ సంఘ విశ్వాసులు నేను కనిన బిడ్డలు అని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. అంటే మీ ప్రవర్తన, మీ విశ్వాసము, మీ పరిపూర్ణతను చూచి నేను ఆనందిస్తున్నాను కనుక మళ్ళీ ఇది నేను మీతో పైగా చెప్పడం లేదు, నా హృదయంలో నుంచి ఆ మాటలు చెబుతూ నేను అతిశయిస్తూ ఉన్నాను మీ విషయంలో. మళ్ళీ మేము పడుతూ ఉన్న కష్టమంతటి కంటే మరింత ఎక్కువైన ఆనందంతో ఉప్పొంగుతూ మీ ద్వారా ఆదరణ పొందుతూ ఉన్నాను. ఈ సువార్త వ్యాపక పరిచర్యలో ఆయా ప్రదేశాలలో ఎదురయ్యే ప్రతిఘటనలన్నింటినీ కూడా నేను భరిస్తూ, ఒకవైపు నాకు ఒకవేళ ప్రతిఘటన మనసులోనికి ప్రవేశిస్తే మరుక్షణం మీ సంఘాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకొని, లేక మీ మధ్య చేసిన పరిచర్య ఫలితాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ ఫలితాన్ని బట్టి నేను నాకు ఎదురయ్యే శ్రమలన్నింటినీ మర్చిపోతున్నాను. ఆహా, ఇంత శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నా వీటికి అతీతమైన మహదానందాన్ని కొరింథు ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడని నేను సంతోషపడుతూ ఉప్పొంగుతూ ఉన్నాను. అందువలన మిమ్ములను బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను అన్నాడు. 5వ వచనం, మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరం పూర్తిగా అలసిపోయింది. ఎటు పోయినా మాకు శ్రమలే ఎదురయ్యాయి. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి. మనం ఆ 2వ ప్రయాణాన్ని గురించి చెప్పుకున్నాం. 2వ ప్రయాణంలో మాసిదోనియా వచ్చాడు. అంటే ఫిలిప్పీ పట్టణం, అక్కడి ప్రతిఘటన. ఆ తరువాత బెరయ, అక్కడి ప్రతిఘటన. అక్కడి నుంచి మళ్ళీ ఏథెన్స్లో వైఫల్యం. అక్కడి నుంచి కొరింథులో దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన విజయం. మళ్ళీ ఎఫెస్కి వచ్చాడు. ఎఫెస్ నుంచి మళ్ళీ కొరింథీకి ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళాలనుకుని కూడా పరిస్థితులు అనుకూలించినందువలన మళ్ళీ తిరిగి ఫిలిప్పీకి వెళ్ళడం జరిగింది. దాన్ని మాసిదోనియా అన్నాడు. అంటే ఎయిదర్ ఇన్ ఫిలిప్పీ ఆర్ ఎయిదర్ ఇన్ బెరయా ఆర్ ఎయిదర్ ఇన్ తెస్సలోనికా, ఈ 3 చోట్ల ఎక్కడో ఒక చోట ఉన్నాడు. దాన్ని అంతటినీ ఆ పరగణాన్ని మాసిదోనియా అని అన్నారు. అయితే ఎఫెసు నుండి త్రోయ మీదుగా మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు చాలా ఆందోళనతో ఉన్నాం. కారణం ఏంటంటే మనకు తెలుసు, ఫిలిప్పీ, బెరయ అక్కడ జరిగిన ప్రతిఘటనలు. మళ్ళీ సంఘం ఉన్నది. సంఘం అక్కడ దినదిన ప్రవర్ధమానం అవుతున్నప్పటికీ మళ్ళీ ఆ సంఘాన్ని ప్రారంభించిన పౌలు అక్కడికి ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే ప్రతిఘటనలు ఏమన్నా ఉంటే వాటిని గురించి, ఆ వెలుపటి పోరాటాలు, బహుశా ఈ వెలుపటి పోరాటాలను మనం 2 రకాలుగా అభివర్ణించుకోవచ్చు. ఒకటేమో ఈ ధర్మశాస్త్ర సంబంధులైన యూదా విశ్వాసంలో నుంచి క్రైస్తవులైన వారి ఆ బోధలో నుంచి ఎదురయ్యే ప్రతిఘటన. రెండవదేమో యూదేతులైన వారి నుంచి, ముఖ్యంగా అధికార వర్గానికి, మళ్ళీ వాణిజ్య వర్గానికి సంబంధించిన వాళ్ళ నుండి ఎదురయ్యే పోరాటం. ఆ పోరాటాలు మళ్ళీ లోపల ఎలాగూ వీరు విశ్వాసాన్ని పదిలం చేసుకుంటారు అని. మళ్ళీ ఈ మధ్యలో కొరింథు పట్టణానికి సంబంధించిన చింతతో ఆయన బయలుదేరి వచ్చాడు ఎఫెసు నుండి. మధ్యలో తీతు త్రోయకు వస్తాడు, అక్కడ నుంచి కొంత సమాచారం తెస్తాడు అని అనుకున్న
కుదరలేదు. మళ్ళీ ఆ క్రమంలో వెళ్ళారు కనుక బయట లోపట భయం ఉంది, పోరాటాలు ఉన్నాయి అని. కనుక ఈ విషయాన్ని నేను అధ్యయనం చేసి ఉన్నప్పుడు మనం ఏదో ఊరక చదివాం. ఎఫెసులో బయలుదేరాడు, త్రోయ వరకు వచ్చాడు. త్రోయలో తీతు రాక కోసం లేక కొరింథు సమాచారం కోసం ఎదురు చూచాడు. అక్కడ రాలేదు. అక్కడి నుంచి మళ్ళీ మాసిదోనియాకు వెళ్ళాడు. చెప్పాను కదా, మాసిదోనియా అంటే ఫిలిప్పి, దెసలోనిక, బెరయ, ఈ 3 పట్టణాలలో ఏదో ఒకటి తప్పక అయి ఉంటుంది. బహుశా ఫిలిప్పి అని అనుకుందాం, ఎందుకంటే అది పెద్ద పట్టణం కాబట్టి. బెరయ కంటే కూడా పెద్ద పట్టణం కనుక ఫిలిప్పి అని అనుకుందాం. ఇప్పుడు ఆ భౌగోళిక పరిస్థితులను, ఆనాటి సామాజిక చారిత్రక పరిస్థితులను ఒకంత అధ్యయన కోణంలో నుంచి మనం చెప్పుకుందాం. ఇవాళలాగా మనకు కమ్యూనికేషన్ లేదు. ఏముంది, వాళ్ళ ప్రొద్దున నేను పిడుగురాళ్ళలో బయలుదేరి వెంటనే ఫోన్ చేశా, ఇదిగో నేను బయలుదేరాను, ఇన్ని గంటలకు నేను వస్తాను, ఇక్కడ లైవ్ ఇస్తాను, ఎలాగూ అంటే కమ్యూనికేషన్ ఇలా ఉన్నది. పౌలు ఎఫెసులో బయలుదేరి నేను త్రోయలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తీతుకి కబురు పంపించాలి. అంటే పౌలు ఎఫెసులో బయలుదేరిన వెంటనే ఒక మనిషికి సమాచారం చెప్పి ఆ సమయాన్ని చెప్పి కొరింథుకు పంపించాలి. అంటే పౌలు ఒక వ్యక్తిని మళ్ళీ కొరింథుకు పంపించాలి. ఆ కొరింథులో ఉన్న వ్యక్తి మళ్ళీ తీతుకు ఆ సమాచారం చెప్పాలి. పౌలు గారు ఇక్కడి సమాచారాన్ని అంతటినీ తీసుకొని, ఆయనేమో ఎఫెసు నుంచి బయలుదేరాడు కనుక నువ్వు మళ్ళీ ఎఫెసుకు రాకుండా ఇదిగో త్రోయలో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక నీవు అక్కడికి వెళ్ళు అని చెప్పుండాలి. మళ్ళీ టైం ఇది ఉంటుంది, ఇన్ని రోజులు ఉంటాడు అని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అది కూడా స్పష్టం. ఇదిగో నేను ఇవాళ మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, అలాగే మన అధ్యయన గ్రూప్ కోర్ కమిటీ మెంబర్ బాలసేవరి వాళ్ళ ఇంట్లో నేను లైవ్ ఇస్తూ ఉన్నాను. అలాగే ఎఫెసు నుండి కొరింథుకు సమాచారం తీసుకుని వెళ్ళిన వ్యక్తి చెప్పాలి, త్రోయలో ఫలానా వారి ఇంటిలో పౌలు విడిది చేస్తాడు కనుక నీవు కొరింథు సమాచారాన్ని తీసుకుని త్రోయకు వెళ్ళలా అంటే వీలు కాల, త్రోయకు వెళ్ళడానికి వీలు కాల. ఎదురు చూచాడు, సమాచారం లేదు, నిరాశపడ్డాడు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మాసిదోనియాకి వెళ్ళాడు. మేబీ ఫిలిప్పుకి వెళ్ళాడు అనుకుందాం. ఫిలిప్పుకి వెళ్ళాడు అంటే ఫిలిప్పులో మళ్ళీ ఎవరి దగ్గర ఉంటాడో కూడా వీళ్ళకి సమాచారం తెలియాలి. సో త్రోయ వచ్చి త్రోయ నుంచి సరిగ్గా ఎక్కడికి వెళ్ళాడో ఆ అంశాలను మళ్ళీ కనుక్కొని అక్కడ కూడా మళ్ళీ ఎవరింట్లో ఉంటాడు ఎక్కడనే సమాచారాన్ని కనుక్కొని ప్రయాణం చేయాలి. సో ఇంత పెద్దది, ఇవన్నీ కూడా ఒకే వచనంలో మనం చూస్తాం. నేను మాసిదోనియాకి వెళ్ళినప్పుడు నాకు లోపల వెలుపట పోరాటం ఉంది. మీ దగ్గర నుంచి సమాచారం రాలేదు అని చెప్పి ఆరాటంగా ఉంది. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అయినా కూడా అది అప్పుడు అంటాడు 6వ వచనం, అయినా దీనులను ఆదరించే దేవుడు తీతు ద్వారా మమ్మను ఆదరించాడు. అక్కడ పడిపోయిన వాళ్లను ఆదరించే దేవుడు, అట్టడుగుకు చేరిన వారిని ఆదరించే దేవుడు అనే భావన వినిపిస్తుంది అన్నమాట. అంటే మా నిరీక్షణను మేము కోల్పోయి నిరీక్షణలో నుంచి మేము నిస్పృహలోనికి దిగజారిపోయినప్పుడు అక్కడ మీ దగ్గర నుండి సమాచారము తీసుకుని తీతు రావటంతో మేము ఎంత తెప్పరిల్లామో, మా ప్రాణం ఎంత తెప్పరిల్లిందో. అప్పుడు అనుకున్నాం, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మా కృంగిన స్థితిని కూడా దృష్టించాడు, మాకు మళ్ళీ మంచి సమాచారాన్ని అనుగ్రహించాడని తీతు రాకతో మళ్ళీ మేము ఆదరణ పొందాము అని. మళ్ళీ 7వ వచనం అంటాడు, తీతు రాకతో పాటు అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా పట్ల మీకు ఉన్న అత్యాసక్తిని మాకు చెప్పి తాను మీ విషయంలో పొందిన ఆదరణను గురించి మాకు చెప్పడంతో మా మనసులు కుదుటపడి మేము మరింతగా సంతోషించాము. చాలా అద్భుతమైన వచనం. సంఘాన్ని గురించిన క్షేమ సమాచారాన్ని అందుకున్న పౌలు యొక్క ఆ మానసిక ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతంగా ఉందో, ఆ ప్రతిస్పందన ఎంత ఉందో ఈ 7వ వచనంలో చెబుతాడు. అక్కడ జరిగింది ఏంటంటే, మీ అత్యభిలాషను
అంటే మీలో ఉన్న ఆ అభిలాష, అంటే మీ సమాచారాన్ని నాకు చేరవేయటానికి, నా సమాచారాన్ని విని దానికి మీరు ప్రతిస్పందించిన విధానాన్ని తీతూ సమాచారంగా తెచ్చినప్పుడు మీ అత్యభిలాషను బట్టి నేను సంతోషించాను. ఒకటి అత్యభిలాష. రెండోది మనం గమనించినట్లయితే మీ అంగలార్పును, అంటే మీరు ఎలాగూ మనోశుచిని అలవర్చుకున్నారు. అంగలార్పు అంటే ఏడుపని కాదు, మీ మనోశుచిని. నేను పై వచనంలో చెప్పానే, దేహశుచి, మనోశుచి, భావశుచి, ఈ మాటలన్నీ. సో దేహ మనోభావ శుచులను మీరు ఎలాగూ అలవర్చుకున్నారో గమనించి నేను ఊపిరి పీల్చుకున్నాను, సంతోషపడ్డాను. మీ అంగలార్పు, మీ ఏడుపు, మీ పశ్చాత్తాపం, మీ మనోశుచి శుద్ధి నన్ను తేటపరిచింది అంటాడు. మూడోది ఏంటంటే మీకున్న అత్యాసక్తిని, అంటే ఆ మనోశుచిని నిర్వర్తించుకోవాలనే దాని పట్ల మీకు గల అత్యాసక్తి. అవును, మా నాయకుడు లేక మా ప్రబోధకుడు మమ్మలను ఎలా ప్రవర్తించమని చెప్పాడో దానిని తప్పక మేము పాటించాలి అని మీరు కనబరిచిన ఆసక్తి ఉన్నదే, ఇవన్నీ నాకు తెలిసినప్పుడు మా హృదయము కుదుటబడింది అంటాడు. మా మనసులు కుదుటపడి మేము మరింతగా సంతోషించాము. వెలుపట బయట పోరాటాలు మమ్మలను ఆవరించినప్పుడు మేము మళ్ళీ వాటన్నింటిని బట్టి దేవుని సంతోషిస్తూ కుదుటపడ్డాము అంటాడు. ఇవాళ అధ్యయనంలో చివరి వచనం చెప్పుకుందాం. 8వ వచనం, నేను వ్రాసిన లేఖ మిమ్మలను దుఃఖపెట్టినందుకు నేనేమీ బాధపడటం లేదు. నేను బాధపడ్డా ఆ లేఖ మిమ్మలను కొద్ది కాలమే దుఃఖపెట్టిందని అప్పుడు నాకు తెలిసింది. బాధ పెట్టాను, బాధపడటం లేదు. రెండు మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా మనం రోజువారీ జీవితంలో అనుకుంటాం, ఇదిగో నేను ఒక మాట చెబుతాను, ఏమి అనుకోబాకు అని అంటూ ఉంటాం. ఏమనుకోబాకండి నేను ఇలా అన్నందుకు అంటాను. నేను చాలా పర్యాయాలు నేనంటాను, ఇదిగో నేను ఒక మాట చెబుతున్నాను, నువ్వేమనుకుంటావో అది అనుకో, బట్ ఆలకించు అని చెబుతాను. పౌలు అది అంటున్నాడు. ఎస్, నేను మీకు వ్రాసిన లేఖ ఉన్నదే, ఇది దుఃఖాన్ని కలిగించిన లేఖ. ఆ దుఃఖాన్ని కలిగించిన లేఖ మిమ్మలను బాధ పెట్టిందని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టాలి అని నేను వాస్తవానికి ఆ లేఖ వ్రాశాను. మీరు బాధపడ్డందుకు నేను బాధపడటం లేదు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను బాధపెట్టడంలా. కారణం ఏంటంటే మిమ్మల్ని సరిచేసే క్రమంలో దానిని వ్రాశాను. అయితే ఆ లేఖ సత్ఫలితాలను ఇచ్చింది. ఆ లేఖను చదివిన మీరు ఆ లేఖను అనుసరించి మీ మనోశుచిని, మీ దేహ శుచిని, మీ భావ శుచిని సరిచేసుకున్నారు కనుక నేను సంతోషపడుతూ ఉన్నాను. అంటే నేను పెట్టిన బాధ తన సత్ఫలితాలను మీలో కలిగించింది కనుక ఆ సమాచారాన్ని విని నేను సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మలను దుఃఖపెట్టినందుకు కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను అన్నాడు. శస్త్ర నిపుణులు ఉంటారు కదా, డాక్టర్లు, ఆపరేషన్ చేసే డాక్టర్లు. గాయం చెయ్యిందే లోపల ఉన్న ఆ వ్యాధి మాసిపోదు. సో లోపల ఉన్న వ్యాధిని శుభ్రం చేయాలంటే ఖచ్చితంగా గాయం చేయాలి. అయ్యో గాయం చేశానని వైద్యుడు బాధపడడు, గాయపరిచాడని రోగి బాధపడరు. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యం గాయం చేయాలి, మనలో ఉన్న కల్మషాన్ని పునీతం చేయాలి, శుభ్రం చేయాలి. మనం భావశుచికి, మనోశుచికి, దేహశుచికి లోను కావాలి. ఆ సమాచారం మళ్ళీ దైవజనుడు విని దేవుని ఎదుట సంతోషించాలి. సో ఈ 7వ అధ్యాయపు తొలి భాగం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే క్రైస్తవ విశ్వాసుల పట్ల కాపరి బాధ్యతలు, కాపరి ఆదేశాన్ని ఎలాగూ విశ్వాసులు అనుసరించి స్పందించాలి, ఆ 2 అంశాలు కూడా దీంట్లో ఉంటాయి. అందుకని మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. రేపటి దినం మిగిలిన 8 వచనాలు కూడా చెప్పుకొని 7వ అధ్యాయాన్ని ముగించుకుందాం.